హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి ఊహించని శుభవార్త వచ్చిందండి. సో రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి మొట్టమొదటి విడతల తేదీనైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో గతంలో అయితే మనకు మే నెలలో ఇస్తామన్నారు. దాన్ని అయితే ఇప్పుడు మనకు సవరించి మనకు త్వరలో అయితే వేయబోతున్నారు. దీనికి సంబంధించి డేట్ కూడా అయితే మనకు అనౌన్స్ చేశారు. అలాగే ఈసారి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎవరికి డబ్బులు వస్తుందో ఇప్పుడే మనకు కొత్త రూల్స్ అనేది రిలీజ్ చేయడం ద్వారా ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో ఈసారి మనకు గతంలో మాదిరిగా అందరికీ డబ్బులైతే ఇవ్వరన్నమాట. కొంతమందికి మాత్రమే ఇస్తారు. ఈ కొంతమందిలో మీకు డబ్బులు వస్తుందో రాదో కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో దానికి సంబంధించి మీరు క్లారిటీగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి ఈ విధంగా ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. సో ఆ యొక్క నోటిఫికేషన్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి చిన్న అప్డేట్ కూడా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే నేను మీకు మిస్ కాకుండా వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కొత్తగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి 20,000 రూపాయలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకొని ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ యొక్క తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ కొత్త రూల్స్ అనేది మనకు ప్రవేశపెట్టిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. సో దీనికి సంబంధించి అర్హులు ఎవరు అనర్హులు, ఈ వీడియో చూస్తున్నటువంటి నీకు డబ్బులు వస్తాయా రావా? సో కంప్లీట్గా మనం ఒక అప్డేట్ వచ్చింది. దాని ప్రకారం చూసుకున్నట్లయితే సో ఒకసారి నేను మొత్తం మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు లోపల పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. అంటే 19వ విడత డబ్బులు అన్నమాట. కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి ఏడాదికి 6,000 రూపాయలు జమ చేస్తుంది. 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున డబ్బులైతే విడుదల చేస్తారు. అదేవిధంగా మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఒక్కో రైతుకి 18 విడతల డబ్బులనైతే విడుదల చేసింది. ఇక తాజాగా 19వ విడత డబ్బులైతే విడుదల చేయబోతుంది. సో దీనికి సంబంధించి మరోసారి ఈ యొక్క అప్డేట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూస్తే ఈ నెల 24వ తారీఖున 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలకు అయితే జమ కాబోతున్నాయి. అయితే బాగా ఇక్కడ వరకు మనకంతా క్లారిటీ అయింది. అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 2,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి 19వ విడత కింద అయితే జమ అవుతాయి. సో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే 6,000 రూపాయలు ఇస్తుంది. అది కూడా 3 విడతల్లో ఒక ఏడాదిలో ఇస్తుంది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6,000 కాస్త మేము మరొక 14,000 రూపాయలతో జోడించి 20,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 20,000 రూపాయలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే క్లారిటీగా చూసుకుంటే, అయితే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులను జత చేసి చెల్లిస్తాము అని ఈ మేరకు గతంలో ఎన్నికల హామీలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించారు. రైతులు కూటమి అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు కదా. దానికి సంబంధించి ప్రస్తుతం ఖజానాలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తరహాలోనే 3 విడతల్లో డబ్బులు ఇవ్వాలని మనకు కీలక నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అంటే గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే 2 విడతల్లో డబ్బులు ఇచ్చేది. ఒక విడతలో 5,500, ఒక విడతలో 2,000 అలా ఇచ్చేది. కానీ ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనకు 3 విడతల్లో డబ్బులు ఇస్తారంట. సో 3 విడతల్లో ఎంతెంత ఇస్తారంటే 2 విడతల్లో వచ్చేసి మనకు 4,000 ఇస్తారంట. సో లాస్ట్ ఫైనల్ బడ్జెట్ 6,000 రూపాయల చొప్పున ఇస్తారంట. సో టోటల్గా అక్కడ మనం చూసుకుంటే 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే అయిపోతుందన్నమాట. కానీ ఈలోగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలైతే వస్తున్నాయి. సో 3 విడతల్లో 20,000 రూపాయలు అంటే 3 విడతలుగా మొదటి 2 విడతలు 4,000 రూపాయలు, చివరి విడతలు 6,000 రూపాయలు ఇస్తారన్నమాట. అయితే దీనికి సంబంధించి ఫిబ్రవరి 24వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000 రూపాయలకు మరో 4,000 రూపాయలు కలిపి చెప్పాను కదా. గతంలో మనకు మే అన్నారు, ఇప్పుడు వచ్చేసి డేట్ మార్చారనమాట. సో మొత్తంగా మనకు దీనికి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే మనకు ఈ ఫిబ్రవరి 24వ తారీఖున 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వేసేస్తుంది. సో మన కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 2,000 రూపాయలు ఇస్తుంది. సో టోటల్గా కలిపితే మనకు 6,000 రూపాయలు వస్తాయి. ఇక మిగిలినటువంటి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 10,000 రూపాయలు ఉంటుంది. 10,000 రూపాయలు కూడా రెండో విడత కింద మనకు మే నెలలో 4,000 రూపాయలు ఇస్తారు. సో తర్వాత వచ్చేసి లాస్ట్ క్లైమాక్స్లో మనకు ఈ 2025 దీపావళి ఆ టైంలో అనమాట, అక్టోబర్, నవంబర్ ఆ టైంలో మిగిలినటువంటి 6,000 రూపాయలు వేసేస్తారు. అక్కడికి మనకి 20,000 రూపాయలు అయితే
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 20,000 రూ. 14,000 రాష్ట్ర ప్రభుత్వానికైతే క్లియర్ అయిపోతుంది. మిగిలినటువంటి అమౌంట్ ఎలాగో కేంద్ర ప్రభుత్వం అయితే ఏసేసుకుంటుంది. సో, ఇదన్నమాట టోటల్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి ఈ విధంగా అయితే అప్డేట్ రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, అయితే మనకి ఈసారి వచ్చేసి ఎవరెవరికి డబ్బులొస్తాయి అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం గనక చూస్తే, ఎవరైతే సాగు చేస్తారో భూమిని అటువంటి వారికి మాత్రమే డబ్బులైతే ఇవ్వబోతున్నారు. సో, మీరు గతంలో బీడు భూమి ఉన్నా సరే మీకు ల్యాండ్ అనేది మీరు వరి గాని, అగ్రికల్చర్‌కి ఉపయోగించకుండా దేనికైనా సరే మీరు సాగు చేయకుండా వదిలేసుంటే డబ్బులైతే గతంలో పడిపోయేటివన్నమాట. ఎందుకంటే ఒకసారి మీరు అప్లై చేసుకున్న తర్వాత వచ్చి వెరిఫికేషన్ ఉండేదంతా ఏం లేదు. కానీ ఈసారి ఖచ్చితంగా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఎవరైతే సాగు చేస్తారో వారికి మాత్రమే డబ్బులొస్తాయి. ఇన్ కేస్ ఒకవేళ మీరు సాగు చేస్తా ఉండి కూడా డబ్బులు గనక రాకపోతే తిరిగి మళ్ళీ మీరు అగ్రికల్చర్ ఆఫీస్‌కి, అంటే మన దగ్గరలో ఉన్నటువంటి ఈ రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కదా! సో, రైతు భరోసా కేంద్రాలు, సో, వాటిలోకెళ్ళేసి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేసి అప్పుడు మీకైతే డబ్బులైతే వస్తాయన్నమాట. సో, మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ పథకం నుంచి ఎవరెవరిని తీసేశారు, అనర్హులుగా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం అంటే, మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క రైతుల్లో సాగు చేయకుండా ఉంటారో అటువంటి వారు, మొత్తంగా 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వారు, అలాగే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మనకు అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునేటువంటి వారు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఈ యొక్క కేంద్ర, రాష్ట్ర మనకు సంబంధించినటువంటి మంత్రులు, సర్పంచులు, ఉప సర్పంచులు, అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవారు. సో, ఇటువంటి వారందరిని కూడా తొలగించడం జరిగింది. సో, ఇప్పుడు తాజాగా ఎవరెవరు అర్హులవుతారంటే, ఎవరైనా సరే ఇన్ కేసు లాస్ట్ టైం మనకు గవర్నమెంట్‌లో మనకు రైతు భరోసా పథకం కింద డబ్బులు వస్తూ ఉండి, ఇప్పుడు ఎవరైనా సరే ఆ వ్యక్తి గనక చనిపోయి ఉంటే వాళ్ళు తిరిగి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ అనేది ఏం లేదండి, మన ఆధార్ కార్డ్‌కి పట్టాదారు పాస్‌బుక్ అయితే లింక్ చేసుకోవడమే. సో, నేను ఈ చాలా వీడియోలో చెప్తానే ఉంటానన్నమాట రైతు భరోసాకు సంబంధించినప్పుడల్లా. అలాగే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ కూడా చేసుకోవాలని చెప్తానే ఉంటాను. ఇవి రెండైతే కంపల్సరీ చేసుకోవాలి. ఒకవేళ మీరు గతంలో వీడియోలు గనక చూడకుండా కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఎన్‌పీసీఐ లింక్ అంటే ఆధార్ కార్డ్‌తో మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలి. అది మీరు బ్యాంక్‌కి వెళ్లి చేసుకోవాలి. అది మీకు ఎన్‌పీసీఐ లింక్ అంటారు. సో, ఆధార్ కార్డ్‌ని పట్టాదారు పాస్‌బుక్‌కి లింక్ చేసుకుంటే దాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. అది మీ యొక్క వీఆర్ఓ, మీ యొక్క విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికెళ్లి చేసుకోవాలి. సో, టోటల్‌గా ఈ యొక్క 2 లింక్స్ కూడా మీరు క్లియర్ చేసుకోండి. తర్వాత వచ్చేసి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళందరికీ గూడా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు గనక ఈ నెలాఖరు లోపల గనక అప్లై చేసుకుంటే, మీకొచ్చేసి ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత డబ్బులనేది రూ. 2,000 పడతాయి కదా! దాంతో పాటు అదనంగా 18వ విడత డబ్బులు రూ. 2,000 అయితే మనకు క్రెడిట్ అవుతాయి. సో, కాబట్టి వీలున్నంత ఫాస్ట్‌గా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికైతే అప్లై చేసుకోండి. అలాగే కౌలు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకు ఈ ఫిబ్రవరి 24వ తారీఖున డబ్బులు రిలీజ్ చేస్తారు కదా! సో, మనకు రూ. 4,000 అనేది రాష్ట్ర ప్రభుత్వం, ఆ రూ. 4,000 పడతాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రూ. 2,000 అయితే పడవనమాట. కేంద్ర ప్రభుత్వం కేవలం సొంత భూమి కలిగినటువంటి భూ యజమానిదారుల యొక్క ఖాతాల్లోకైతే వేస్తుంది. సో, కాబట్టి టోటల్‌గా రైతుల ఖాతాల్లోకైతే ఈ విధంగా మనకు ఈ నెల 24వ తేదీన డబ్బులైతే వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా కీలక నిర్ణయం అయితే తీసుకుంది. వీడియో గనక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో రైతులందరూ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.